మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన సరికొత్త అడుగులు వేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు పెద్దపీట వేస్తూ సేనాగళం కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీ ముఖ్యంగా జంజీ యువత ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఒక వేదికగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా జనసేన ఈ కొత్త అడుగు వేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కులమతాల ముసుగులో చేసే రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తీవ్రంగా తోసిపుచ్చారు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే వాటిని కులాలకు ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన సరికొత్త అడుగులు వేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు పెద్దపీట వేస్తూ సేనాగళం కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీని ముఖ్యంగా జంజీ యువత ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఒక వేదికగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా జనసేన ఈ కొత్త అడుగు వేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కులమతాల ముసుగులో చేసే రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తీవ్రంగా తోసిపుచ్చారు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే వాటిని కులాలకు ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.